అసలే సర్కార్ బడులు వసతులు అంతంత మాత్రమే. పోనీ అడ్జస్ట్ అవుదామనుకుంటే చదువు చెప్పేందుకు టీచర్లు ఉండరు. అది చాలదన్నట్టు ఊరి మధ్య గొడవలు విద్యార్థులకు ఇబ్బందిగా మారుతున్నాయి. నిజామాబాద్ జిల్లా కొమట్పల్లిలో విద్యార్థుల చదువులు ఆగిపోయాయి. ఓ టీచర్ డిప్యుటేషన్ వివాదం వారిని స్టడీకి దూరం చేస్తోంది. నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం పరిధిలోని 2 గ్రామాల మధ్య గొడవలు ఇప్పుడు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. కోమట్పల్లి, పోతాయిపల్లి మధ్య ఉన్న వివాదాలు పిల్లల చదువుకు అడ్డంకిగా మారాయి. అసలే టీచర్లు లేక ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్స్కి డిప్యుటేషన్పై వచ్చిన టీచర్ అక్కడ పనిచేసేందుకు నిరాకరించడంతో చదువులు ముందుకు సాగడం లేదు. కోమట్పల్లిలో స్థానికంగా ఉన్న ప్రైమరీ స్కూల్లో టీచర్ల కొరత ఉంది. 92 మంది స్టూడెంట్స్ ఉన్న స్కూల్లో కేవలం 2 ఉపాధ్యాయులు మాత్రమే ఉండడంతో సమస్యను పరిష్కరించేందుకు డిప్యుటేషన్పై టీచర్ను కేటాయించారు అధికారులు. పోతాయిపల్లి హైస్కూల్లో పనిచేస్తున్న ఎస్జిటి టీచర్ను డిప్యుటేషన్పై ఇక్కడకు పంపారు. అయితే వచ్చిన టీచర్ కనీసం ఒక్కరోజు కూడా పనిచేయకుండానే వెళ్లిపోయాడు. దీనిపై గ్రామస్తులు గుస్సా అవుతున్నారు. తమ గ్రామానికి టీచర్ వచ్చే వరకు పోతాయిపల్లి హైస్కూల్కి పిల్లలను పంపేది లేదంటున్నారు కోమట్పల్లి గ్రామస్తులు. అయితే మా కోమట్పల్లి ప్రాథమిక పాఠశాలలో 2 ఉపాధ్యాయులు ఉన్నారు. మన ట్రాన్స్ఫర్లో వాళ్ళు కూడా మన 2 ఉపాధ్యాయులు రావడం జరిగింది. గ్రామ జ్యోతి మీటింగ్ నాడు మన పక్కకు పోతపల్లి హై స్కూల్ నుంచి ఎస్జిటి సార్, మన విజయ్ కుమార్ సార్ అంటే ఆయన అతన్ని ఎస్జిటి ఉంది కాబట్టి అక్కడ ఎక్స్ట్రా ఉండని చెప్పేసి డిఓ గారు ఆదేశాల మేరకు అక్కడ ఉన్న ప్రాథమిక మన హెడ్ మాస్టర్ గారు ఇక్కడికి అతన్ని డిప్యుటేషన్ మీద తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చేసి ఇక్కడ స్కూల్లో జాయిన్ చేసి ఒక 1 అవర్ అయిందో కాలేదో మళ్ళీ తీసుకెళ్ళేశారు. వెంటనే తాత్కాలిక తొందరగా మాకు టీచర్ పంపించండి, మా ఇక్కడ ఉన్న పిల్లల్ని మేము అక్కడికి పంపించేస్తాం. గ్రామస్తుల నిర్ణయంతో కోమట్పల్లికి చెందిన 130 మంది హైస్కూల్ స్థాయి విద్యార్థులు 3 రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. గ్రామానికి టీచర్ను పంపితేనే పేరెంట్స్ స్కూల్కి వెళ్ళనిస్తారని స్టూడెంట్స్ చెబుతున్నారు. ఎక్కువ మంది టీచర్స్ లేక ఇక్కడ మాకు చదువు రాకపోతుండే. అప్పుడు విజయ్ సార్ గారు ఇక్కడనే జాయిన్ అయ్యిండు, కానీ పోతేపల్లి వాళ్ళు అక్కడికే వాళ్ళని సార్ని తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ చదువుతున్న మా చిన్ననాటి తమ్ముళ్ళకు చెల్లెళ్లకు చాలా ఇబ్బంది పడుతుంది. అయితే డిప్యుటేషన్పై వెళ్లిన టీచర్ తిరిగి రావడాన్ని సమర్థిస్తున్నారు పోతాయిపల్లి హైస్కూల్ హెడ్ మాస్టర్. కోమట్పల్లికి వెళ్లిన టీచర్ను డిఈఓ ఆదేశాలతోనే తిరిగి స్కూల్లో జాయిన్ చేసుకున్నామని చెప్తున్నారు. పోతాయిపల్లి పాఠశాలలో గత 3 రోజుల నుంచి స్ట్రెంత్ తగ్గింది. కారణం ఏంటంటే ఒక టీచర్ను డిప్యుటేషన్తోనే డిఓ గారి ఆదేశంతోనే పెట్టడం, తర్వాత డిఓ గారి ఆదేశంతోనే తీసుకురావడం వల్ల విలేజర్స్ మా మీదికి మా స్కూల్లోనికి వచ్చి మరుసటి రోజు నుంచి కూడా పంపించడం లేదు. ఇష్యూని సెట్ చేసేందుకు ఎంఈఓ రంగంలోకి దిగారు. కోమట్పల్లిని విజిట్ చేసి గ్రామస్తులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. టీచర్ల కొరతను త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. 90 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ కోమట్పల్లిలో. అయితే డిప్యుటేషన్ మీద ఇక్కడ పంపించండి, మాకు పిల్లలు చాలా మంది ఉన్నారు కాబట్టి టీచర్స్ కొరత ఉంది అంటే మన గవర్నమెంట్ ఏ టీచర్స్ అయినా అడ్జస్ట్ చేసి పంపించండి అనేసి అన్నారు. మరి ఏర్పాట్లు అనేసి ఇవన్నీ మా సోమవారం దాకా నేను కంపల్సరీగా చేస్తాననేసి మీ అందరి ముందు వాగ్దానం ఇస్తున్నాను. ఓవైపు టీచర్లు, మరోవైపు ఊరి మధ్య వివాదాలు విద్యార్థుల చదువులకు బ్రేక్ వేస్తున్నాయి. సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారానికి అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.